వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా శుభకార్యాలు జరగడానికి ఏ మొక్కను నాటాలి, అదేవిధంగా ధనస్సు రాశి వారికి కలిసి వచ్చే రోజులు రంగుల గురించి తెలుసుకుందాం. ముందుగా దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా శుభకార్యాలు జరగడం కోసం, పిల్లల క్షేమం కోసం మనం నాటవలసిన మొక్క తులసి మొక్క. ఈ మొక్క గురించి బృహన్నారదీయ పురాణంలో, మాఘ పురాణంలో, దేవీ భాగవతంలో విస్తారంగా వివరించబడింది. సాక్షాత్తు రుక్మిణీదేవే నిత్యం తులసి పూజ చేసింది అంటే ఆ మొక్క యొక్క విశిష్టత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. శ్రీమన్నారాయణుడు మాఘం పురాణం ప్రకారం శ్రీమన్నారాయణుడు మోహిని అవతారంలో రాక్షసులకు, దేవతలకు అమృతాన్ని పంచే క్రమంలో 2 అమృత బిందువులు నేలపై పడ్డాయి. వాటి నుంచి పుట్టిన మొక్క ఒకటి తులసి మొక్క, మరొకటి పారిజాత మొక్క అని చెప్పేసి ఉంది. ఇక నారద పురాణం ప్రకారం ఒకరోజు చెలికత్తలు పార్వతీమాతను అడిగారు తులసి మొక్క గురించి. అప్పుడు పార్వతీదేవి ఈ విధంగా చెప్పింది. ధర్మదేవుడు అనే బ్రాహ్మణుడు కైలాసంలో హరినామ స్మరణ చేస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు బృంద. ఆమె కూడా హరినామ స్మరణ చేస్తూ ఉండేది. ఇక ఒకరోజు ధర్మదేవుడు నదీ తీరంలో హరినామస్మరణ చేస్తూ మయమర్చిపోతాడు. తనని ఇంటికి వెళ్ళడం మర్చిపోతాడు. ఇక అంతలోనే ఇంటికి అతిథులు వస్తారు. ఇక అతిథులకు సపర్యలు చేసిన తర్వాత భర్త తినకుండా తాను తినదు కాబట్టి బృంద నీరు తాగి ఉంటుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న ధర్మదేవుడు, నేను రాకుండా నువ్వు ఎలా ఉపవాసం వదిలేస్తావు అని చెప్పేసి, నువ్వు బ్రహ్మ రాక్షసివై జీవించు అని చెప్పేసి శాపాన్ని పెడతాడు. ఇక ఆమె బ్రహ్మరాక్షసిగా భూలోకంలో అన్నీ తిరుగుతూ అందరినీ తింటూ ఉంటుంది. కానీ ఎవరైతే హరినామస్మరణ, శివనామస్మరణ చేస్తారో వారిని మాత్రం తినేది కాదు. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం కారణంగా ఆమె కైలాసానికి వెళ్ళింది. ఇక ఒక రోజంతా అక్కడ ఆహారం దొరక్కపోవడంతో 1 వారం మొత్తము ఆహారం లేకుండా ఉండడం వలన మృతి చెందుతుంది. ఇక ఆమె చనిపోయినా కూడా ఆమె శరీరం మిలమిలా మెరుస్తూ ఉంటుంది. ఇక పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు విహారం కోసం ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు మిలమిలా మెరుస్తున్న ఆమె శరీరాన్ని చూస్తారు. అప్పుడు పార్వతీదేవి, ఇంత గొప్పగా ఉంది, పూర్వజన్మ పుణ్యఫలం వలన నామస్మరణను వీడకుండా ఉంది, ఈమెకు మనం సద్గతులను ప్రాప్తింప చేయాలి అని పరమేశ్వరుని కోరడంతో పరమేశ్వరుడు ప్రమదగణాలను పిలిచి ఈ శరీరాన్ని కాళింది నదీ తీరంలోకి తీసుకువెళ్ళి నాటండి అని చెప్పేసి చెప్తాడు. కాళింది నది అంటే యమునా నది. ఇక నాటడం అనేది కార్తీక అమావాస్య రోజు జరుగుతుంది. ఇక అక్కడికి ఆమె అలా నాటబడిన తర్వాత హరిహరుల స్తోత్రాన్ని చేస్తుంది. హరిహరులు అక్కడికి రావడాన్ని చూసి హరిహరుల స్తోత్రాన్ని చేస్తుంది. ఇక హరిహరులు విశేషమైన వరాలు చేస్తారు. ఇక ఆమెకు విశేషమైన వరాలను ఇస్తారు. అందులో నారాయణుడు నీ ఆకులపైన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామము దివ్య తేజస్సుతో లిఖించబడి ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. అలాగే నిన్ను పూజించిన వారికి మోక్షము ప్రాప్తిస్తుంది. నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటావో అక్కడ దుష్టశక్తుల ప్రభావం ఉండదు. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా నిత్యం కళ్యాణాలతో, శుభకార్యాలతో కొనసాగుతుంది అని చెప్పేసి ఈ విధమైన వరాలను ఇస్తారు. చూసారు కదండి, ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు ఉండడం వలన ఆ ఇంటికి ఎంతో మేలు జరుగుతుంది. రాశి వారి యొక్క అదృష్ట రంగుల గురించి మనం తెలుసుకుందాం. రాశుల్లో 9వ రాశి ధనస్సు రాశి. వీరికి కలిసి వచ్చే రోజులు గురువారం, ఆదివారం. కలిసి రాని వారాలు బుధవారం, మంగళవారం. ఘాతవారం శుక్రవారం. వీరికి అదృష్ట రంగులు పసుపు రంగు, రాగి రంగు, బంగారం రంగు. ఇక అదృష్టం కలగజేయని రంగులు నలుపు, నీలం, ఆకుపచ్చ. వీరు తీసుకోకూడని పదార్థాలు, ఆహారాల్లో మసాలాలు, తీపి పదార్థాలను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఘాతమాసం శ్రావణ మాసం. ఘాత తిథి విధియ తిథి. వీరికి కలిసి వచ్చే నంబర్ 3. వీరు ప్రతినిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం వలన వీరి జీవితంలో మరింత ఫలితాలను పొందవచ్చు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.